హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ రిషి. సో ఇవాళ వచ్చేసి నేను కొంచెం స్మాల్ ఏరియాలో ఎలా అయితే మనం ఆర్ట్ స్టూడియోని క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఆర్ట్ థింగ్స్ని అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇందులో చాలా టిప్స్ కూడా షేర్ చేస్తున్నాను. వీడియో అయితే చాలా సూపర్బ్ ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో బిఫోర్ అయితే ఇలా ఉంది అన్నమాట మొత్తం. సో ఇక్కడైతే నేను మొత్తం బిఫోర్ ఎట్లా ఉందనేది చూపిస్తున్నాను. సో ఇవన్నీ ఓల్డ్ అన్నమాట. మొత్తం ఏం అరేంజ్ చేయకుండా ఆర్గనైజ్ చేయకుండా ఇలా ఉంది. సో దీన్ని నేను మొత్తం డిఫరెంట్గా టర్న్అవుట్ చేయబోతున్నాను. సో ఫస్ట్ అయితే ఆ డెస్క్లో ఉన్న మెటీరియల్స్ ఆర్ట్ థింగ్స్ సప్లైస్ అన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ అయితే నేను తీసేస్తున్నాను. సో దట్ వీ కెన్ అరేంజ్ నీట్లీ అనమాట. సో అన్నీ కూడా రిమూవ్ చేస్తున్నాను ఇక్కడ. సో వీడియో అయితే సూపర్బ్ ఉంటుంది. లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఒక 1K లైక్స్ అనమాట. అండ్ మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. చాలామంది వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, స్టార్టింగ్ అయినా కూడా చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడైతే నేను చూపిస్తున్నాను కదా బాక్సెస్, అవైతే నేను స్పెషల్గా ఆర్ట్స్ మనం సెగ్రిగేట్ చేసుకోవడానికని ఆర్గనైజ్ చేసుకోవడానికి నేనైతే తెప్పించుకున్నాను. సో అందులో అయితే మనకి యాక్రిలిక్ పెయింట్స్ ఉంటాయి కదా, ఫ్యాబ్రిక్ పెయింట్స్. సో అవైతే నేను పెట్టేస్తున్నాను సో దట్ ఇట్ విల్ బీ గుడ్ అనమాట, మంచిగా కనిపిస్తాయి. సో అవన్నీ అందులో ప్రాపర్గా ఆర్గనైజ్ చేసేస్తున్నాను. సో అలా ఆర్గనైజ్ చేశాను. సో నెక్స్ట్ ఇంకొక బాక్స్ అనమాట. విత్ చాలా ప్రిట్టి ఉన్నాయన్నమాట. ఈవెన్ వీ కెన్ గివ్ ఫర్ ఎనీ గిఫ్టింగ్స్ అలా. సో చాలా బాగున్నాయి ఆర్గనైజర్స్ అయితే. సో అందులో నేను మొత్తం పెన్సిల్ ఆర్ట్కి సంబంధించినవి అండ్ ఆల్సో అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్ అయితే సెట్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బాక్స్, ఇదైతే మనకి నట్స్కి వచ్చింది. చాలా బాగుంది అనేసి నేను అందులో యాక్రిలిక్ ట్యూబ్స్ ఉంటాయి కదా, ట్యూబ్ పెయింట్స్, సో అవైతే పెట్టేశాను. సో అక్కడ ఆ టూ కూడా ఫిల్ చేసేసాను. అండ్ అక్కడ చూపించినవి అయితే బోర్డ్స్ అనమాట, అవన్నీ అందులో పెట్టేశాను. సో ఇలా 2 బాక్సెస్ అయితే సెట్ చేశా. అండ్ నెక్స్ట్ మిగిలిన ఏవైతే మెటీరియల్స్ ఉంటాయో పెయింటింగ్వి అవన్నీ కూడా లోపల మిడిల్ డెస్క్లో అయితే నీట్గా సెట్ చేస్తున్నాను. ఇలా మొత్తం అరేంజ్ చేస్తున్నాను అనమాట. సో ఇంకొకటి ఏంటంటే, ఎంతమందికి పెయింటింగ్ అంటే ఇష్టం అనేది కింద కామెంట్ చేసేయండి. సో ఇక్కడైతే నేను మొత్తం క్లీన్ చేస్తున్నాను. నాకు ఏమంటారు నీట్గా ఉండడం అంటే ఇష్టం అనమాట. సో నేను వీక్లీ వన్స్ అన్నా మొత్తం క్లీన్ చేస్తాను అనమాట. సో ఇక్కడైతే నేను మొత్తం క్లీన్ చేస్తున్నాను నీట్గా. క్లీన్ చేసిన తర్వాత నౌ వి స్టార్ట్ ఆర్గనైజింగ్ అనమాట. సో ఇక్కడైతే నేను ఒక్కొక్కటి మెల్లిగా ఆర్గనైజ్ చేస్తున్నాను. అండ్ సి ఎంత బాగా లుక్ టర్న్అవుట్ అవుతుందో. సో మీకు చూపించాను కదా బాక్సెస్, సో వాటితోని ప్రిటీ లుక్ ఉంది. సో అవి 2 బాక్సెస్. సో చూడండి లోపల ఇవన్నమాట. సో ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి నేను మీ సపోర్ట్ ఎక్కువ రావాలి అని చూస్తున్నాను. సో మీరైతే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ సపోర్ట్ మీ. సో ఇక్కడైతే నేను మొత్తం అన్నీ ఏమంటారు మన డెకరేటింగ్ మెటీరియల్ ఉంటుంది కదా, హోమ్ డెకర్వి, అవి ప్లేస్ చేస్తున్నాను. నాకు చాలా యూనిక్ అండ్ ప్లెజెంట్ ఉండాలి బికాజ్ ఐ స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ హియర్ అనమాట. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఫ్రేమ్, అదైతే నేను చేశాను Day 1 ఆర్ట్ సిరీస్లో. సో మీకు తెలిసిందే నేను ఆర్ట్ సిరీస్ స్టార్ట్ చేశాను. డిఫరెంట్ యూనిక్ ఆర్ట్ సిరీస్ ఉన్నాయి. షార్ట్స్ పెడుతున్నాను డైలీ. సో యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. సో ఇక్కడైతే నేను ట్యూబ్స్ అన్ని పెట్టాను కదా, అది అక్కడ సెగ్రిగేట్ చేశాను. అండ్ వెనకాలలో ఉంది కదా, అందులో మొత్తం నా బ్రషెస్ అన్ని పెట్టాను. సో బ్రషెస్ ట్యుటోరియల్ నేను తర్వాత చేస్తాను. ఇఫ్ యూ వాంట్ కామెంట్ బిలో. సో రిమైనింగ్ అన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నాను ఇక్కడైతే నేను. సో వీడియో తీయడానికి నాకు
2 to 3.5 hours పట్టింది. అండ్ ఎడిట్‌కి కూడా చాలా టైం తీసుకుంది. అండ్ ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్. సో ప్లీజ్ సపోర్ట్ మీ. సో మీకు కంటెంట్ నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడైతే నేను అన్నీ కూడా పెన్సిల్స్ ఆర్ట్స్‌కి సంబంధించిన అన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నానన్నమాట అందులో. సో ఇదే ఇక్కడ ఇవేమంటారు, మన ఫ్లాగ్ హోస్టింగ్ అప్పుడు పెట్టుకుంటాం కదా బ్యాడ్జ్, అది దానికి పెట్టేశాను. సో ఇక్కడైతే అన్నీ ఇలా సెగ్రిగేట్ చేశాను నీట్గా. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద పెయింటింగ్స్ నేను అరౌండ్ 10th అలా, అంటే 2 years 3 years బ్యాక్ చేసిన కొన్ని ఆర్ట్స్ పెయింటింగ్స్ అయితే నేను అక్కడ పెట్టుతున్నాను. సో చాలా మంచి లుక్ అయితే వచ్చింది వాటితోని. సో నీట్గా అరేంజ్ చేస్తున్నాను అనమాట వాటిని. అండ్ ఆల్సో నేను పైన డెస్క్లో అండ్ ఇక్కడ ఇటు సైడ్ డెస్క్లో కూడా చాలా నీట్గా అరేంజ్ చేశాను. బట్ షూట్ చేయలేకపోయాను బికాస్ షూట్ చేయడానికి ఎవరు లేరు. సో సెల్ఫ్ షూటింగ్ కాబట్టి కొంచెం మొత్తం ప్రాపర్గా కవర్ చేయలేకపోయాను. బట్ స్టిల్ ఐ ట్రైడ్ టు మేనేజ్ ఆల్ థింగ్స్ సింగిల్ హ్యాండెడ్లీ. సో ఇక్కడైతే మొత్తం ఆల్మోస్ట్ అన్నీ సెట్ చేసేసాను. సో వన్స్ చెక్ చేసుకుంటున్నాను ఇంకేమైనా మిస్ అయ్యానా, ఇంకేమైనా ఆర్గనైజ్ చేయాలా అనేసి. సో మళ్ళీ సెట్ చేశాను అనమాట నీట్గా. అండ్ ఇక్కడ చూస్తే ఇవి లైట్స్ అనమాట. నేను లాస్ట్ ఇయర్ తీసుకున్న లైట్స్. నాకు ఏంటంటే చాలా నీట్గా ప్లెజెంట్గా ఉండాలి, ఈవెన్ నైట్లో కూడా ఈ లైట్స్ ఉండాలన్నమాట. సో అందుకనేసి నేనైతే వీటిని నీట్గా అరేంజ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. బట్ ట్విస్ట్ ఏంటంటే నాకు లాస్ట్కి తెలిసింది, మొత్తం అరేంజ్ చేసిన తర్వాత లాస్ట్కి మీరు కూడా చూసేయండి. ఇలా అయితే నీట్గా అరేంజ్ చేసిన మొత్తం నేను అరౌండ్ 10 minutes అలా టైం తీసుకొని అరేంజ్ చేసిన తర్వాత లాస్ట్కి చూస్తే దాని ఫ్లగ్ అయితే ఉంటుంది కదా, ఫ్లగ్ అయితే లేదు. సో అయితే వేస్ట్ అయింది అరేంజ్ చేసి. సో మళ్ళీ తీసేసాను. సో డిసప్పాయింటెడ్ అనమాట. సో అదైతే అలా అయిపోయింది. నెక్స్ట్ ఈ చైర్ అనమాట. ఈ చైర్ చాలా కంఫర్టబుల్ పెయింటింగ్స్కి. అది మనం ఆఫ్లైన్లోనే తీసుకున్నాం. సో ఇట్ సైడ్ వాల్కి నా సమ్ ఆఫ్ ద పెయింటింగ్స్ ఫ్యూ ఎక్కువ పెట్టలేదు. బట్ ఐ హ్యాడ్ డన్ మెనీ పెయింటింగ్స్ ఆర్ట్స్ సిన్స్ ఐ వాజ్ చైల్డ్హుడ్. సో మొత్తం సెట్ చేశాక అయితే ఇలా ఉంది అన్నమాట. సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ. అండ్ ఇలా ఉంది ఓవరాల్ లుక్. పైన నా చైల్డ్హుడ్ ఫొటోస్, ఫ్రెండ్స్ ఫొటోస్, అండ్ కింద మొత్తం సెగ్రిగేట్ అండ్ ఆర్గనైజ్ చేశాను. ఇట్ సైడ్కి వచ్చేస్తే సమ్ ఆఫ్ మై పెయింటింగ్స్ పెట్టాను అనమాట. సో ఇలా ఉందన్నమాట లుక్ అయితే. సో ఇది. సో చూసారు కదా ఎంత కంఫర్టబుల్ ఉందో ఆ చైర్ కూడా. పెయింటింగ్ చేసేటప్పుడు విల్ ఫీల్ కంఫర్టబుల్ అనమాట. సో ఇలాగైతే నేను ఆర్గనైజ్ చేశాను. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్. మీ అందరికి తెలుసు నేనైతే ఆర్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేశాను. డైలీ ఒక ఆర్ట్ పెడుతున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.